స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే దఫాలో ఒకేసారి నిర్వహించాలని చూసినప్పటికీ రిజర్వేషన్ల విషయం ఖరారు కాకపోవడంతో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేశారు. పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు 2 విడతలు పూర్తయింది. 3వ విడత పోలింగ్ కూడా పూర్తయి ప్రస్తుతం ఫలితాలు కూడా వస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు 12,726 పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 2,000 పైచిలకు పంచాయతీల్లో ఏకగ్రీవం సాగ్గా మిగిలినటువంటి వాటికి ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం పరిశీలిస్తే గ్రామ స్థాయిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పట్టు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యవహార శైలి, నాయకుల యొక్క పనితీరు, నాయకులకు ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ కూడా సమగ్రంగా తెలిసేటువంటి పరిస్థితులు పంచాయతీ ఎన్నికల్లోనే తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి స్థానిక నాయకుడు కూడా ప్రతిష్టాత్మకంగా తన యొక్క ప్రిస్టేజ్ని పణంగా పెట్టి ఎన్నికల్లో ఫైట్ చేస్తారు. సో ఇక పార్టీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ లేదా ఎంపీలు, మంత్రులు, వీళ్ళ సపోర్టు ఎలానో ఉంటుంది. కానీ లోకల్ లీడర్ లోకల్గా ఎవరికి పట్టుందో నిరూపించుకునే దానికోసంగా ఈ ఫైట్ అయితే జరుగుతుంది. సో ఇలాంటి పోరాటంలో మనం చూసాం తెలంగాణలో సాధారణ ఎన్నికలు 2 సంవత్సరాల క్రితం జరిగాయి. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ఓటమి చెందింది. 2 దఫాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందింది. అప్పటి నుంచి మనం చూస్తే పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. బై ఎలక్షన్లు వచ్చినా కూడా అలాంటి పరిస్థితే. కానీ పంచాయతీ ఎన్నికలకు వచ్చేతలకే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకుంది అనేది మాత్రం వచ్చిన ఫలితాలు బట్టి అర్థమవుతోంది. సో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు సాధించిందో అదే ఊపుని కొనసాగిస్తూ వస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ రిజల్ట్స్ చూపించింది. ఇక బై ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు చూసినప్పుడు మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఓవరాల్గా జరిగినటువంటి మొత్తం పంచాయతీల్లో కూడా చూస్తే దాదాపు 50% పైగా కాంగ్రెస్ పార్టీ నేరుగా బలపరిచినటువంటి వారు గెలుపొందినారు. ఇక స్వతంత్రులు కావచ్చు, ఏ పార్టీకి సంబంధం లేకుండా తటస్థుల్లో ఉన్నటువంటి వారు కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపబోతున్నారు. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు అన్నప్పుడు అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రతిపక్షాలకు కొంత ఫైట్ తప్పదు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత నీరసించారనుకోవచ్చు. కేసీఆర్ అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతరత్ర అంశాలు, ఆయన యాక్టివ్గా తిరగడం లేదు. సో పార్టీ సంబంధించిన వ్యవహారాలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ ఇలాంటి వారు చూసుకుంటున్నారు. ఇక కవిత తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇలాంటి పరిణామాల్లో పార్టీ సంబంధించిన బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ప్రతికూల ఫలితాలతో కాస్త నిరసించినటువంటి పరిస్థితి. సో ఈ ఎన్నికలకు మాత్రం కాస్త వారికి ఓట్నిస్తున్నాయా? సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన ఊపుని, ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం కూడా తమ ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ప్రయత్నం చేస్తోందా? ఏ రకంగా తన ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతోంది? ఎలా ఎక్కువ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటోంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. సో ఇక బీజేపీ చూసినప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలను చవిచూసింది. పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీకి సమానంగా కూడా ఓట్లు సాధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో మెజారిటీ స్థానాలు గెలిచింది. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేతలకే ఆ పార్టీకి ఉన్నటువంటి స్థానిక నాయకత్వం లోపం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో వారు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతున్నటువంటి స్థానాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా తెలంగాణలో చూసినప్పుడు పంచాయతీల ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా పుంజుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో తన పరిస్థితి ఏంటి అనేదాన్ని దీన్ని చూసిన తర్వాత బేరేజ్ వేసుకోవాల్సిన పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఏ జిల్లాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని స్థానాలు కైవసం చేసుకున్నారు? 3వ విడతలో కూడా సేమ్ రిజల్ట్స్ రిపీట్ అవబోతున్నటువంటి పరిణామాలు ఎందుకున్నాయనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఒకసారి మనతో పాటు మా వరంగల్ ప్రతినిధి నవీన్ మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు.